ప్రభుత్వ సలహాదారు సజ్జల మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు, అన్నిటికంటే ముఖ్యంగా వైఎస్ఆర్ ఆ కుటుంబ సభ్యులు, ఆయనకు అత్యంత సన్నిహితుడు కాదు, తమ్ముడు కాదు, లక్ష్మణుడిలాగా వెనకంబడి ఫాలో అయిన రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా రెస్పెక్టివ్గా కమాండ్ చేస్తున్నారు. జిల్లాలో అన్నిట్లో అన్ని వ్యవహారాల్లో ఆయన పెద్ద దిక్కులాగా సహాయకారిగా పక్కన నిలబడి అందరికీ ఇచ్చేస్తూ పార్టీని నడపడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చినారు. ఆయన సంబంధించినంత వరకు ఆరోపణలు ఇటువైపే తిప్పి చేయాలని ప్రయత్నం చేయడమే అత్యంత దారుణమైన విషయం. కానీ ఓకే, ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దానికి సంబంధించి ఏదైనా పరిశోధిస్తుంది అంటే ఒప్పుకోవచ్చు. నిజానికి ఇక్కడ మీడియా ట్రయల్ లాగా దీంట్లో ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో రాకుండా పోతే, కేసులాగా దర్యాప్తు జరుగుతూ పోతే, ఆ తర్వాత ట్రయల్కు వచ్చినప్పుడు వాళ్ళు వేసిన ఛార్జ్షీటు లేకపోతే ట్రయల్లో వాళ్ళు పెట్టే వాటికి ఇటువైపు ఎవరి మీద అయితే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక ఈవెన్ ప్లే గ్రౌండ్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సిబిఐ వాట్ ఎవర్ ఇట్ ఫీల్స్, అది వైల్డ్గా ఉండొచ్చు, బేస్ ఉండొచ్చు, బేస్లెస్ ఉండొచ్చు, ఏమున్నా కూడా అక్కడ కోర్టులో ఆర్గ్యూ చేయడానికి వీలవుతుంది. అట్లా కాకుండా ఊరికే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కాబట్టి అంతవరకు నోరు మూసుకొని ఉండండి, ఎవరు మాట్లాడకూడదని ఒక పక్క చెప్తూ, ఇంకో పక్క ఆ ఇన్వెస్టిగేషన్ అనబడే ఆ ప్రాసెస్ వాళ్ళు అనుకుంటున్న దాంట్లో ఏది ఉందో అలా వాళ్ళు ఏ స్క్రిప్ట్ ప్రకారం రాస్తారో అవన్నీ తీసి ఆ మీడియాలో వచ్చేట్టు చేస్తే ప్రజలకు ఏం సిగ్నల్స్ పోతాయి? వీటి గురించి బయట మాట్లాడదామంటే ఇటువైపు నుంచి కరెక్ట్ కాదు. ఎందుకంటే దట్ ఈజ్ ఏ వ్యవస్థ. దాన్ని క్వశ్చన్ చేయడం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ అలాంటి వాటిని పూర్తి గౌరవంతో చూస్తాం కాబట్టి దాని గురించి ఏమనలేమని ఒక అటువైపు వాళ్ళకు ధీమా. రెండో వైపు ఇటు చూస్తే ఫ్యామిలీలో అందరికంటే ఎల్డర్లీ పెద్ద ఆయనకు సంబంధించినంత వరకు కొన్ని బలహీనతలు ఏవో ఉన్నాయి. అలాగే ఆ హత్యకు సంబంధించి ఆ కారణాలు కూడా ఉన్నాయి అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. ఆయన బలహీనతల వల్ల ఇంకొక తయారైన పరిస్థితిలో ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు ఇంకొక కుటుంబానికి సంబంధించో ఇవన్నీ బయట డిస్కస్ చేయడానికి ఇబ్బందికరమైనవైన కారణాలు అవి ఉండడం, ఇదే ఆసరాగా చేసుకుని ఈ మీడియా నోటికొచ్చినట్టు ఏడాపేడా అంటే ఇటు నుంచి మాట్లాడలేరు కదా అనే ఉద్దేశంతో అగ్రెసివ్గా పోవడం, ఇవన్నీ దేన్ని సూచిస్తాయి అంటే దాన్ని ఏమంటారు, ఒక నిజాయితీగానో నిబద్ధతతోనో ఉండే వీళ్ళ మీద ఒక రౌడీయిజం చేసి, గూండాయిజం చేసి, ఓ టెర్రరిస్ట్ లాగా ఉగ్రవాదులాగా వాళ్ళు అటాక్ చేసి ఇలాంటివన్నీ తమ రాతల్లో వాళ్ళు చూపిస్తున్న దానివల్ల అది ఎంతవరకు పోతుంది ప్రజల్లో, అంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కాబట్టి ప్రజల్లో అపోహలకు ఎంతగా దారి తీస్తుంది, దానివల్ల ఎంత అనర్థం జరుగుతుంది అనేది ఈ కేసులో మనకు బాగా కనపడుతుంది. ఇది ఒక్క ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీదే కాదు, ఏకంగా ఈ ప్రాసెస్లో దీనికి సంబంధించి ఎవరు ఒక వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేసినా మేము సహించము అనేంత వరకు ఆ ముఠా పోతుందంటే, అంటే జడ్జి గారు ఎవరైతే మన లాజికల్ క్వశ్చన్స్ రైజ్ చేశారో ఆ రోజు, అయ్యా ఈ వైపు ఎందుకు చూడట్లేదు, మరి ఇదైతే ఇట్లెందుకు చేయలేదని అడిగారన్నందుకే ఆయనకు దురుద్దేశాలు ఆపాదిస్తూ డబ్బుల మూటలు పోయినాయేమో అని ఒకడు అనగలిగాడు అనేంత దీనికి పోగలిగాడంటే ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళెంత ధీమాతో మూవ్ అవుతున్నారు, వ్యవస్థలు మా చేతుల్లో అనేది అర్థమవుతుంది. ఆ ఛానల్ కానీ, ఆ ఛానల్ యజమానులు కానీ, ఆ పేపర్ కానీ, వాటిని కానీ వీటిని ఏం చెప్పాలని కూడా అర్థం కావట్లేదు. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, వ్యవస్థలకు గౌరవం ఇస్తున్నందుకు మా చేతులు కాళ్ళు కట్టేసుకొని వాళ్ళు కొడుతున్న అటాక్స్ అని భరించాల్సి వస్తుంది. ఈ పక్క ఆ వ్యవస్థలకు సంబంధించినంత వరకు మేము తప్ప, అంటే అది కోర్టులు న్యాయస్థానాలు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగానో, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానో, రామోజీరావుకు అనుకూలంగానో, రాధాకృష్ణకు అనుకూలంగానో ఏదన్నా 4 మాటలంటే
ఆ రోజు దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు, రాజ్యాంగం 4 పాదాల బాగా నడుస్తున్నట్టు వాళ్ళ దృష్టిలో, ఈ సదరు రామోజీరావు, రాధాకృష్ణ ఈ గ్యాంగ్ దృష్టిలో, చంద్రబాబు దృష్టిలో. అలా కాకుండా ఉన్నది ఉన్నట్టు కానీ ఇంకొక కోణంలో కానీ పొరపాటున అటువైపు న్యాయస్థానాలు చూసినా మేము సహించము అనే అహంకారం ఏ స్టేజ్లో ఉందనేది ఈ మధ్య వాళ్ళ ఇంటర్వ్యూలో వ్యక్తమైంది. దాని గురించే ఈరోజు జడ్జి గారు కూడా ఆర్డర్లో మెన్షన్ చేశారు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మీడియా ద్వారా ప్రజలకు చెప్తున్నాం. 19లో వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఫైనల్ వేసిన దాంట్లో ఒకరొకరిని కార్నర్ చేసి ఏ కోణంలో అయితే అసలు అవకాశమే లేదో రాజకీయ కోణంలో దాంట్లోనే అడుగులు వేసుకుంటూ పోతున్నప్పుడు ప్రతిసారి మేము అడుగుతూనే ఉన్నాం, అయ్యా ఇంకొక కోణం ఉంది, మీరు అప్రూవర్ పేరుతో ఎవరినైతే లొంగ తీసుకొని మీకు ఎట్లా కావాలనో మీరు మీకంటే నేను సిబిఐకి కాదు, ఈ ముఠాకు ఎట్లా కావాలనో వాడితో రాయించి అందులో దాని ప్రకారం పోతున్నట్టు కనపడుతుంది. పోనీ దాని ప్రకారం చూసినా కూడా అక్కడ డాక్యుమెంట్ల గురించి ప్రస్తావన ఉంది. అది కూడా ఒక బలమైన మోటివ్ అయి ఉండే అవకాశం ఉంది. దాంట్లోకి ఎందుకు పోరు అని మేము అడుగుతున్నా కూడా పట్టించుకోకుండా వరుసగా ఈ వైపు ఒకరిని తీసుకుని ఆఖరకు ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారిని కూడా కస్టడీలోకి అనవసరంగా తీసుకొని మన జడ్జి గారి దగ్గర అంతా వస్తే ఏముంది వాళ్ళని అడిగితే ఏమీ చెప్పట్లే అనేది చెప్పేంతవరకు. అంటే అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు? వేధించడానికి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనను బ్యాడ్ లైట్లో చూపే ప్రయత్నం వీళ్ళది ఏదేందో దాంట్లో పనిముట్టుగా ఆ సంస్థ కానీ లేదా వారి వ్యవహార శైలి కానీ, సిబిఐ దాని అధికారుల స్థాయిలో జరిగిందో ఎట్లా జరిగిందో తెలియదు, లేదా దాని వ్యవహార శైలి కానీ ఇన్నాళ్ళు కనపడుతూ వచ్చింది. పొలిటికల్ దీనికి సంబంధించినది మొన్న క్లియర్గా వీ బిలీవ్ దట్ పొలిటికల్ ఇది ఉందనేది సిబిఐ అంటుంది. మళ్ళీ చెప్తూ వచ్చినాము. పొలిటికల్ దానికి సంబంధించినంతవరకు జడ్జి గారి దాంట్లో కూడా పాయింట్ వస్తుంది. సీల్డ్ కవర్లో ఏదో ఇచ్చారు, ఒకటి రహస్యంగా తీసుకున్న ఇదని దాంట్లో మెన్షన్ చేసిన దాంట్లో కూడా అల్టిమేట్ డెసిషన్ మేకర్ ఈజ్ పార్టీ చీఫ్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నారు. ఆయన పాయింట్స్ కొన్ని బాగా వ్యాలిడ్గా ఉన్నాయి. అది మేమంటే ఏదో మేము ఇటువైపు ఇంట్రెస్ట్ పార్టీ లాగా ఉంటుంది, కోర్టు నుంచి వచ్చినాయి కాబట్టి వాటిని వాల్యూ పెరుగుతుంది. కరెక్ట్గా అబ్జర్వేషన్ ఏమొచ్చింది, ఈ పార్టీకి సంబంధించినంత వరకు ఆయనే నిర్ణేత అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే, ఆయన ఆల్రెడీ ఈయన డిసైడ్ చేశారు అని అనుకున్నప్పుడు, డిసైడ్ చేశారనే మాట, ఆయన కోసం ప్రచారం చేస్తున్నారనే మాట వీళ్ళందరూ వరుసగా ఇంక్లూడింగ్ డిసీజ్డ్ వివేకానంద రెడ్డి గారి కూతురుతో సహా ఎవరైతే ఇప్పుడు కత్తిగట్టి ఈ వైపు అవినాష్ రెడ్డిని కానీ అక్కడి నుంచి ఎక్కడెక్కడికి ఆమె పోవాలనుకుంటుందో టార్గెట్గా తెలియదు పెట్టుకుంటూ వచ్చింది. ఆమె కూడా పిటిషనర్, ఇది తనే క్యాండిడేటు, ఆయన కోసం మన ఆయన తిరిగినాడని అంత క్లియర్గా చెప్పినాక, అలాగే ఆమె భర్త తన వాంగ్మూలంలో కూడా పిటిషనరే అభ్యర్థి అన్నాక, అంటే అవినాష్ రెడ్డి అసలు ఎలాగా అదొక ఇష్యూ అవుతుంది, వివేకానంద రెడ్డి తనకు వస్తుంది అనుకోవడము, వీళ్ళకు రాకుండా చేయాలని ప్రయత్నం చేశారని దానికి అర్థం ఏముంటుందని ఆయన మాటల్లో, ఆయన ఆర్డర్ కాపీలోనే ఉండడం అనేది చాలా రెలవెంట్ పాయింట్. ఎందుకంటే పొలిటికల్ యాంగిల్కి సంబంధించినంతవరకు, ఎందుకంటే పొలిటికల్ యాంగిలే అంటున్నారు కాబట్టి. పొలిటికల్ యాంగిలే ఎందుకు అంటున్నారంటే దేర్ అల్టిమేట్ టార్గెట్ ఈజ్ టీడీపీస్ అల్టిమేట్ టార్గెట్. టీడీపీకి పూర్తిగా ఇదిగా ఉన్న ఈ పత్రికలో మీడియా అల్టిమేట్ టార్గెట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అది అంటున్నారు కాబట్టి దానికి సంబంధించే చెప్పాల్సి వస్తుంది. పొలిటికల్, ఇట్ ఈజ్ ఎనీథింగ్ బట్ పొలిటికల్ యాక్చువల్ జరిగిన దాంట్లో. ఎందుకు పొలిటికల్ కాదు, ఎందుకు కాదంటే 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2010లో ఎప్పుడైతే 11లో పార్టీ ఏర్పడింది, వివేకానంద రెడ్డి గారు ఇక్కడి నుంచి పక్కకు పోయి ఆయన కాంగ్రెస్లో నుంచి రెడ్డి అక్కడే ఉండి విజయమ్మ గారి మీద పోటీ చేయడము, ఆ తర్వాత మంత్రిగా ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉండడం, ఇవంతా హిస్టరీ అందరికీ తెలిసింది. అంటే ప్రపంచానికి తెలిసిన విషయాలు, ఇదేమి ఇన్వెస్టిగేషన్ చేయాల్సినవి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తాను పెట్టిన పార్టీ, తాను నర్చర్ చేసుకుంటూ నిలబెట్టుకున్న పార్టీ. అందులోకి ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా అంతం చేయాలి, రాజశేఖర రెడ్డి గారి లెగసీ నాది అని డిక్లేర్ చేయడానికి ప్రయత్నం చేసిన వివేకానంద రెడ్డి గారు
ప్రజలు కాదు ఆ లెగసీ జగన్మోహన్ రెడ్డి గారిది అని ఆయనకే పట్టం కట్టాక ఆయన చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీలేకి బయటకు వెళ్ళిన వివేకానంద రెడ్డి గారు తర్వాత వచ్చారు. వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించి ఇంట్లో పెద్దగా అందరికంటే పెద్ద ఆయన కాబట్టి ఆయన తీసుకొని గౌరవంగా దగ్గరికి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయంగానే చూస్తే వివేకానంద రెడ్డి గారు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరమూ లేదు. ఆయన కుటుంబ పెద్దగా తను ఉన్నారు, పెద్ద దిక్కుంటే బాగుంటుంది ఆయన తర్వాత ఆయన లాంటి వాడు ఆయన్ని తీసుకున్నాడు. దానికి మించి గౌరవం కూడా ఇస్తూ వచ్చారు. ఆయన కూడా అలాగే ఉన్నారు. ఆయన కూడా ఏం ఆశించలేదు. ఆయన నాకు ఎమ్మెల్సీ కావాలని కూడా ఆయన అడిగింది లేదు. ఆయన అయితే బాగుంటుందని జిల్లాలో ఉన్న నాయకత్వం అడిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణమైన మంచి నిర్ణయం అని ఆయన అన్నారు. మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, టీడీపీకి లేదు. లోకల్ బాడీస్లో మన సర్పంచ్లు వీళ్ళు ఓట్లు వేసేవాళ్ళు, మన ఎంపీటీసీలు ఓటర్లు ఎలక్టరేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జెడ్పీటీసీ వీళ్ళంతా కూడా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉన్నారు. టీడీపీ పోటీ పెట్టకూడదు. టీడీపీ పోటీ పెట్టడమే తప్పు. పెట్టి అక్రమంగా అండ్ లోపరుచుకొని గేమ్ ప్లాన్ వేసి ఏ రకంగా అయితే ఓడించినారో వాళ్ళ మీద ఉంటుంది ఆయన కోపం ఉంటుంది వివేకానంద రెడ్డి గారికి. సెకండ్ థింగ్, రెండవది ఎంపీ టికెట్ అనేది అవినాష్ రెడ్డి గారిది వే బ్యాక్ పార్టీ పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా తర్వాత అసెంబ్లీకి రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా ఉండాలి కాబట్టి కాన్స్టిట్యున్సీని పులివెందులను నర్చర్ చేయడానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఎట్టయితే వివేకానంద రెడ్డి గారు ఉన్నారో అలాగే తనకు కూడా సహజంగానే తనకు యంగ్గా ఉండేవి కాబట్టి గ్రూమ్ చేసుకుందామనే ఉద్దేశంతో ఆ రోజే అవినాష్ రెడ్డిని తీసుకొని ఇంట్రడ్యూస్ చేశారు. అది అప్పుడే డిసైడ్ అయింది. ఇట్ ఈజ్